భారతదేశ చరిత్రలో రాణి రూప్మతికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అయితే ఒకనాడు మాండో పాలకులు బాజ్ బహదూర్ ఆమె గాయనాన్ని విని ముగ్ధుడై దాసుడైపోయాడు. అలా వారిద్దరిలో ప్రేమ చిగురించి వివాహం దాకా దారితీసింది. అయితే మరోనాడు ఆ కోకిల పాట అక్బర్ చెవిన పడింది. ఆమె ఎక్కడున్నా రాజమందిరానికి తీసుకురావాలని అక్బర్ తన సిబ్బందిని ఆదేశించాడు. రూప్మతి బాజ్ బహదూర్ భార్య అని, ఆమె అంతఃపురం విడిచి రాదని వారు ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. దీనితో ఆమెను సొంతం చేసుకోవాలనే ఆరాటం అక్బర్ ఊపిరి సలపనివ్వలేదు. యుద్ధానికి కబురు పంపాడు అక్బర్. బాజ్ బహదూర్ సైన్యం చిన్నదైనా మొఘలుకు ఎదురు నిలవాలని నిశ్చయించుకున్నారు. అయితే యుద్ధానికి వెళ్లే ముందు బాజ్ బహదూర్ తన సైన్యానికి అంతఃపురంలో స్త్రీలు వారి సొంతం కావద్దని, మనం యుద్ధంలో ఓడిపోతే వారందరినీ చంపేయాలని బాజ్ బహదూర్ ఏడుస్తూ తమ వారికి ఆదేశాలు ఇచ్చాడు. అనుకున్నట్టుగానే యుద్ధంలో బాజ్ బహదూర్ ఓడిపోయాడు. కోట సంరక్షకులు తమకు అప్పగించిన పనిని ఉపక్రమించారు. అందరూ స్త్రీలను మొఘలు చేతికి చిక్కకుండా చంపేశారు. కానీ రూపమతి ప్రాణాలతోనే ఉంది. వాళ్ళకి దొరికిపోయింది. అక్బర్ కామానికి బలవద్దని వారికి చిక్కిన ఎక్కువసేపు బతకకుండా విషం తాగి బలన్మరణం చేసుకుంది.